శ్రీకృష్ణుని రక్షణలో యాదవులు నిత్యానంద విజయోత్సాహాలతో జీవించసాగారు. ఏ కష్టం వచ్చినా ఆపద్బాంధవుడైన అచ్యుతుడు వారిని అన్ని విధాలా కాపాడుతూ ఉండటం వలన వారికి అడ్డు ఆపు లేకుండా పోయింది. ఎదురు లేకపోవడం వల్ల వారి స్వేచ్ఛ విపరీతంగా పరిణమించసాగింది. అది చూసి కొందరు యాదవ ప్రముఖులు కలవరపడ్డారు. వారు శ్రీకృష్ణుణ్ణి దర్శించి, హే జగద్రక్షక వాసుదేవ, అనుదినము పెరిగిపోతున్న మన యాదవుల బలగముని విశృంఖలతని చూస్తుంటే మాకేదో భయముగా ఉంది. ధర్మస్థాపకుడవైన నీ జాతి వారి వల్లనే ధర్మహాని జరుగుతుందేమోనని అనుమానంగా ఉంది. ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అని అడిగారు. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి, సర్వం కాలాధీనం. మనం భయపడినంత మాత్రాన ప్రయోజనం లేదు. అయినా పెరుగుట విరుగుట కొరకే అనినట్లు మన జాతికి క్షీణదశ సంభవించే రోజులు చేరువ కావడం వల్లనే ఇలా జరుగుతోంది అన్నాడు. ఇంకా ఇలా చెప్పాడు, యదు ప్రముఖులారా, మహాభారత యుద్ధం పూర్తి అయిన తరువాత ధృతరాష్ట్రుని భార్య మహాసాధ్వి అయిన గాంధారికి నా మీద కోపం వచ్చింది. ఆమె యొక్క కుమారులైన కౌరవులు 100 మందిని కూడా పాండవుల చేత నేనే చంపించానని ఆమె అలిగింది. ఆ అలకలో, కృష్ణ, నేను బ్రతికి ఉండగానే నా సంతానమంతా నశించిపోయినట్లుగానే నేటికి 36వ ఏట నీవు బ్రతికి ఉండగానే నీ జాతి మొత్తం అంతఃకలహాలలో పడి క్షీణించిపోవుగాక అని నన్ను కోప్పడింది. యాదవులారా, పతివ్రత శాపానికి భగవంతుడైనా తలవంచవలసినదే. ఆనాటి ఆమె శాపం వల్లనే ఈనాడు మన జాతిలో ఇటువంటి విశృంఖలత ఏర్పడింది. శాప పరిణామాన్ని చూస్తూ ఉండటము, అనుభవించడము తప్ప చేయగలిగినది ఏదీ లేదు అని చెప్పి కృష్ణుడా యదు ప్రముఖులను వారి నివాసాలకు సాగనంపాడు. అయితే గాంధారి శాపం ఎలా పరిణమిస్తుందా అని ఆలోచిస్తూనే ఉన్నాడు వాసుదేవుడు. కాలం గడుస్తూనే ఉంది. ఒకానొకనాడు కన్వ, నారద, వామదేవ, విశ్వామిత్ర మునులు నలుగురు శ్రీకృష్ణ సందర్శనార్థమై ద్వారకకు వచ్చారు. శ్రీకృష్ణుని పూజించి ఆయన చేత గౌరవించబడి తిరుగు ప్రయాణమయ్యారు. సముద్ర తీరాన ఆ ఋషులు వెళ్ళడాన్ని అల్లంత దూరం నుంచి యాదవ యువకులు చూశారు. ఎలాగో అలాగా ఆ మునులను ఆట పట్టించాలనుకున్నారు. వెంటనే వాళ్ళు తమతోనే ఆడుకుంటున్న సాంబుడు అనే యువకుడు చేత ఆడవేషం వేయించారు. గర్భవతికి మాదిరిగా ఎత్తుగా కడుపుపై వగైరా గుడ్డలతోనే అమరించారు. దగ్గరుండి సాంబుణ్ణి మెల్లగా ఆ మునుల వద్దకు తీసుకువెళ్ళి నమస్కారం చేయించారు. బ్రహ్మార్పణం అంటూ ఋషులు ముందుకు వెళ్ళబోయారు. కానీ ఆ కుర్రకారు వారిని ఆపి, ఋషులారా, మీకు జరిగింది జరగబోయేది కూడా తెలుస్తుందట కదా, దయచేసి ఈ గర్భిణీకి ఏ పిల్ల పుడుతుందో చెప్పండి. అది ఆడపిల్లో మగపిల్లవాడో తెలియజేయండి స్వామి అని దొంగభక్తి ఒలకబోస్తూ అడిగారు. ఆ ఋషులు నిజంగానే త్రికాలజ్ఞులు. విషయం అర్థం చేసుకున్న ఆ మునులు క్షణకాలం తమలో తాము ఆలోచించుకున్నారు. పిన్నవాళ్ళు పెద్దవాళ్లతో పరిహాసాలాడటం కలియుగ లక్షణం. గౌరవించవలసిన వారిని అగౌరవంగా చూడటం పతనమైపోవడానికి ప్రారంభం. ఇది ధర్మనాశనానికి నాంది. శ్రీకృష్ణుడు భూమి మీద ఉండగానే ఆయన తాలూకు కుర్రవాళ్ళే ఇలా ప్రవర్తిస్తున్నారంటే రేపు వీళ్ళు ఇంకెంత అధర్మానికైనా తెగిస్తారు. కాబట్టి ఇప్పుడే వీళ్ళకి గుణపాఠం చెప్పాలి అని నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఆలోచించే వరకు కూడా ఓర్చుకోలేకపోయిన యదు యువకులు వారిని జవాబు చెప్పమని తొందర చేశారు. వాళ్ళు చిరునవ్వు నవ్వుతూ, మీరు గర్భిణిగా చూపిస్తున్న ఈ వ్యక్తికి ప్రత్యేకంగా ఒక రోకలి పుడుతుంది. దానితోనే మీ జాతి క్షీణిస్తుందిలేండి అని చెప్పి చకచకా వెళ్ళిపోయారు. వెడుతున్న ఋషులు వెనకాల ఆ యువకులు విరగబడి నవ్వారు. ఎవ్వరికైనా ఆడపిల్ల పుడుతుంది, లేదంటే మగపిల్లవాడు పుడతాడు. అంతేగాని రోకలి పుడుతుందా, పైగా మగవాడికి? ఈ ఋషులంతా దొంగస్వాములే అని గొడవ ఆరంభించారు. ఆ యువకుల ఆనంద తరంగాలు పూర్తి కాకుండానే సాంబుడికి పురిటి నొప్పులు ప్రారంభం అయిపోయాయి. దానితో అందరికీ అహం దిగిపోయింది. భయాశ్చర్యాలతో వారి ముఖాలు వడలిపోయాయి. పురిటి నొప్పులతో అల్లాడుతున్న సాంబుణ్ణి ఊరడించలేకపోయారు. కొందరు పరుగు పరుగున నగరంలోకి వెళ్ళారు.
ఈ వార్త ద్వారకలోనూ కృష్ణుడి అంతఃపురంలోనూ కూడా వ్యాపించింది. కృష్ణుడు కూడా ఈ సంగతి విన్నాడు. వెంటనే పరివార సమేతంగా బయలుదేరాడు కృష్ణుడు. ఏమీ ఎరుగని అమాయకునిలా కృష్ణుడు అక్కడకు చేరేసరికి ఊహాతీతమైన అద్భుతం జరిగిపోయింది. సాంబుడికి కట్టిన చీరను వదులు చేస్తే నొప్పులు తగ్గుతాయేమోననే ఊహతో కుర్రవాళ్ళు ఆ కోక యొక్క ముడి విప్పదీశారు. వారలా చేల గ్రంథిని విప్పదీయడమే ఆలస్యంగా సాంబుడి గర్భప్రాంతం నుండి ఒక ముసలం అనగా రోకలి నేలన పడింది. అక్కడి వారు భయాశ్చర్యాలతో వణికిపోతున్నారు. వారు తేరుకునే లోపలనే ముసలపాతము శ్రీకృష్ణుని రాక జరిగిపోయాయి. మహానుభావులైన ఋషులతో పరిహాసమాడినందుకు గాను కృష్ణుడా యువకులను మందలించాడు. జాతి క్షీణిస్తుందనే మునివాక్యం ఆయనకు తెలియగానే ఆ రోకలిని బాగా అరగదీసి సముద్ర జలాలలో కలిపివేయమని ఆజ్ఞాపించాడు. కృష్ణుడు చెప్పినట్లుగానే యువకులు ఆ రోకలిని తీసుకొనిపోయి సముద్ర తీరంలో బాగా అరగదీశారు. అరగదీయగా అరగదీయగా 2 అడుగులు పొడవు గల సన్నటి పుల్ల మాత్రం మిగిలిపోయింది. అప్పటికే వాళ్ళు బాగా అలసిపోవడం చేత సన్న పుల్లే కదా అని సముద్రంలోకి విసిరేశారు. ఆ పుల్లను ఒక చేప మృంగింది. ఆ చేప ఒక జాలరి వలలో పడింది. జాలరి ఆ చేపను ఒక వేటగాడికి అమ్మాడు. వేటగాడు చేపను కోయగా అందులో రోకలి పుల్ల దొరికింది. బాణానికి బాగుంటుందని దానిని తన అమ్ముల పొదిలో పెట్టుకున్నాడు. చివరికి జర అనే ఆ వేటగాడు బాణం వేయడం వల్లనే శ్రీకృష్ణుడంతటి వాడు దానినే తన నిర్యాణానికి నెపంగా వాడుకున్నాడు. సుఖమహర్షి చెప్పిన ఈ కథ విని పరీక్షిత్తు త్రుళ్ళిపడ్డాడు. అదేమిటి స్వామి, ఆ పాటి వేటగాడి బాణానికి ఆ జగన్నాథుడెలా నిర్యాణం చెందాడు అని అడిగాడు. అతని ఆతృతకు నవ్వుతూ శ్రీ సుఖమహర్షి ఇలా వివరించారు. రాజా, నీ ప్రశ్న సమంజసమైనదే. కానీ ఆ వేటగాడు మామూలు వేటగాడు కాదు. పూర్వజన్మలో వాలి అనే వానరరాజు, పూర్వం త్రేతాయుగంలో వాలి అనే వానరరాజు కిష్కిందా నగరాన్ని పాలించేవాడు. అతని తమ్ముడు సుగ్రీవుడు. ఆ అన్నదమ్ములిద్దరికీ పొత్తు చెడింది. ఆ కారణంగా వాలి తమ్ముడైన సుగ్రీవుడిని రాజ్యం నుంచి తరిమివేశాడు. మహాబలశాలి అయిన వాలిని ఎదిరించే ధైర్యం లేక కొందరు అనుచరులతో కలిసి సుగ్రీవుడు అడవుల్లోనూ కొండల మీద బ్రతుకుతుండేవాడు. ఈ ద్వాపరంలో కృష్ణుడుగా అవతరించిన శ్రీ మహావిష్ణువే ఆ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా అవతరించి ఉన్నాడు. ఆ మాయామానుష విగ్రహ స్వరూపుడైన రాముడు వనవాసార్థం అడవులకు వచ్చాడు. అక్కడ రావణుడనే రాక్షసుడు రామపత్ని అయిన సీతను అపహరించాడు. రాముడు సీతను వెదుకుతూ తిరుగుతుండగా ఆంజనేయ స్వామితో పరిచయం అయ్యింది. మహాత్ముడైన ఆంజనేయుడు రామలక్ష్మణులను సుగ్రీవునకు పరిచయం చేశాడు. వారిద్దరూ మంచి మిత్రులయ్యారు. అప్పుడు సుగ్రీవుడు వాలి తన పట్ల జరిపిన దుర్మార్గమంతా రామునకు వినిపించాడు. రాముడు సీతాపహరణ గాథను సుగ్రీవుడికి చెప్పుకున్నాడు. ఆ సందర్భంగా సీతాన్వేషణ మొదలైన విషయాలలో సుగ్రీవుడు రామునకు సహకరించేలాగా, వాలిని వధించి సుగ్రీవుడు కిష్కిందకు రాజు కావడంలో రాముడు సహాయపడేలాగా సుగ్రీవునికి మంత్రి అయిన ఆంజనేయ స్వామి అగ్నిసాక్షిగా రామసుగ్రీవులకు స్నేహం కుదిర్చాడు. అనంతరం రాముడు, సుగ్రీవా, నువ్వు వాలిని యుద్ధానికి పిలిచి అతనితో నిర్భయంగా యుద్ధం చెయ్యి, వెనకాల నేనున్నాను అని చెప్పాడు. రాముడు చెప్పినట్లే సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి సుగ్రీవుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగినది. ఆ సమయంలో రాముడు ఒక చెట్టు వెనుక దాక్కుని దొంగచాటుగా బాణం వేసి వాలిని చంపేశాడు. రామబాణానికి నేలకూలిపోయిన వాలి, నేను ఇతరులతో యుద్ధం చేస్తుండగా పరిసరాల పట్ల పరాకుగా ఉన్న వేళ చాటు నుంచి నన్ను చంపినవాడు నాలాగానే చాటు నుంచి వచ్చి తగిలిన బాణంతో మరణించాలి అని శపించాడు. అది రామావతారంలో సాధ్యం కాదు కనుక భవిష్యత్ కృష్ణావతారంలో ఆ శాపాన్ని భరిస్తానని, అప్పుడు ఈ వాలే చాటు నుండి పరాకుగా ఉన్న తనపై బాణప్రయోగం చేయవచ్చునని విష్ణువు అనుగ్రహించాడు. ఆనాటి వాలియే ఈనాటి వేటగాడైనాడు. ఆ రాముడే ఈ కృష్ణుడు. మహారాజా, ఈ కర్మఫలం అనేది ఉంది చూశావా? ఇది తప్పించుకోవడం హరిభక్తులకే తప్ప విడిచి శ్రీహరికి కూడా సాధ్యం కాదయ్యా.
కర్మ పరిపాకము, గాంధారి కోపము, మునుల శాపము అనుసరించి యాదవులు అరగదీసిన ముసలము యొక్క చూర్ణం సముద్రంలో కొట్టుకుపోలేదు. కెరటాల తాకిడికి నురుగుల మధ్య తీరాన్ని అంటిపెట్టుకొని కాలక్రమంలో ఆ చూర్ణం ఒక పెద్ద రెల్లు పొదగా పరిణమించింది. అది రోకల చూర్ణమేనని ఎవరూ ఊహించలేదు. కొన్నాళ్ల తర్వాత యాదవులందరూ ప్రభాస తీర్థం వద్ద జాతర చేసుకోసాగారు. ఆ సంబరంలో మహావీరులైన యాదవులందరూ మద్యపానం చేసి త్రుల్లింతలతో కేరింతలతో ఎక్కడలేని కోలాహలము చేయసాగారు. ఆ కోలాహలం మధ్యనే చిన్న అంతఃకలహం పుట్టింది. అంతే, యదుసంతతి రెండుగా చీలిపోయింది. రెండు వర్గాలు కయ్యానికి దిగి ఒకరినొకరు చంపుకోసాగారు. ఇది తెలిసింది బలరాముడికి. కృష్ణుణ్ణి సంప్రదించాడు. సర్వం కాలాధీనం, నువ్వు అవతారం చాలించు అన్నట్టు చూశాడు కృష్ణుడు. బలరాముడు ఒక శుచిమంతమైన చోటు చూసుకొని ధ్యానమగ్నుడైనాడు. సిద్ధి పొందే వేళ అతని నోటి నుండి 1000 పడగలు గల ఒకానొక పెద్ద సర్పం వెలువడి వైకుంఠం దిశగా వెళ్ళిపోయింది. వెంటనే కృష్ణుడు తన సారథి అయిన దారకుణ్ణి పిలిచి, దారుక, నువ్వు తక్షణమే బయలుదేరి ధర్మరాజు వద్దకు వెళ్ళు. యాదవ నాశనాన్ని చెప్పు. మరొక వారం రోజులలో సముద్రంలో ఉప్పెన పుట్టి ద్వారక మునిగిపోతుందని తెలియజెయ్యి. మిగిలి ఉన్న యాదవ స్త్రీలను, బాలురను, వృద్ధులను, సంపత్తిని ఇక్కడి నుండి క్షేమంగా తరలించడానికి గాను ఆ మహారాజు అనుమతి పుచ్చుకొని అర్జునుడిని ఉన్నపలంగా ఇక్కడికి తీసుకురా అని చెప్పి పంపించాడు. కృష్ణుడు ఆజ్ఞాపించడమే తడవుగా దారకుడు వేగవంతములైన గుర్రాలను పూంచిన రథంతో హస్తినాపురానికి బయలుదేరి వెళ్ళాడు. బలరాముడు సిద్ధి పొందడంతోటే తను కూడా అవతారం చాలించాల్సిన సమయం ఆసన్నమైందని గ్రహించాడు కృష్ణుడు. సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు తక్షణమే అత్యంత దట్టంగా ఉన్న పొదల మధ్యకు వెళ్ళాడు. అక్కడి ఒక పొదగుబురుకు వెన్ను ఆనించుకుని సుఖాసీనుడయ్యాడు. ఎడమకాలు నిలువుగా మడిచాడు. కుడికాలి పిక్కను ఎడమ మోకాలిపై అడ్డంగా ఆంచి ఆత్మధ్యానమగ్నుడై కుడి అరిపాదాన్ని మృదువుగా ఊపుతూ కన్నులను మూసి విశ్రాంతిగా అలాగే ఉండిపోయాడు. అదే సమయానికి రోకలి పొల్లను బాణంగా మార్చుకున్న జర అనే వేటగాడు వేట కోసం ఆ అడవికి వచ్చాడు. విధివశాన అతనికి ఆ రోజు సరైన వేట లభించలేదు. ఆత్రంగా తిరుగుతున్నాడు. అంతలో అతనికి కొంచెం దూరంగా ఉన్న గుబురు పొదలలో నుంచి సున్నితంగా ఊగుతున్న కృష్ణపాదం కనిపించి, లేత ఎరుపు రంగు తామర పువ్వు రేఖలా ఉన్న పాదం, అంతకంటే ఎర్రని గోళ్ళ తలుకులు, లేత నీలం రంగు చర్మము కలిగిన కృష్ణపాదం అటూ ఇటూ కదులుతూ ఉండటం వలన ఆ వేటగాడికది ఇర్రి కన్నులా కనిపించింది. ఇర్రిని వేటాడటమా అని తటపటాయించినా మరే వేట దొరకకపోవడం వల్ల తప్పనిసరి అయి కాలంచేత ప్రేరేపితుడై అమ్ముల పొదిలో నుండి బాణం తీశాడు. సరిగ్గా రోకలి పుల్లతో అతడు తయారు చేసుకున్న బాణమే అతని చేతికి వచ్చింది. ఏ బాణమో ఏమిటో పరీక్షించే పనేముంది. అందువల్ల గుబురు పొదలో కనిపించే ఇర్రి కన్ను వంటి వస్తువును గురిచూసి ఆ బాణం వదిలాడు. గురి తప్పని ఆ వేటగాని బాణం రివ్వున వెళ్ళి శ్రీకృష్ణుడి కుడికాలి బొటనవ్రేలిలో దిగబడింది. ఆత్మజ్ఞానంలో కృష్ణుడు చిరునవ్వు నవ్వుకుంటూ అరమూసిన నేత్రాలను పూర్తిగా మూసివేశాడు. తక్షణమే ఆయన నుండి అద్భుత కర్ముడైన విష్ణువు యొక్క అంశ ఊర్ధ్వంగా ఎగసింది. ఆకాశ వీధిలో అదృశ్యంగా నిలబడి కృష్ణ సిద్ధికై ఎదురు చూస్తున్న దేవతలు కృష్ణుడి నుంచి విష్ణువంశ పెలికి రాగానే ఆ విష్ణువంశ మీద శ్రీకృష్ణుడి కళేబరం మీద పూలవాన కురిపించారు. తన బాణం తగిలిందని గుర్తించి ఇర్రి కోసం పొదలలో దూరి అక్కడ కృష్ణదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమైన ఆ వేటగాడి మీద కూడా పుష్పవర్షం కురిపించారు. బలరాముడికి సిద్ధి కృష్ణుడికి తెలుసు. కృష్ణుడి సిద్ధి మాత్రం వేటగాడికి తప్ప మరెవరికీ తెలియదు. కానీ అతనెవరికీ చెప్పుకోలేడు. తన వల్లనే కృష్ణుడు మరణించాడని తెలిస్తే ప్రజలు తనని చంపేస్తారు. అందువల్ల తనలో తానే కుల్లి కుల్లి ఏడుస్తూ ఉండిపోయాడతను. దారుకుడు అర్జునుడిని తీసుకువచ్చాడు. అర్జునుడు అందరినీ ఓదార్చాడు. మరో 5-6 రోజులలో సముద్రంలో ఉప్పెన వస్తోంది. ద్వారకానగరం నుండి వలస వెళ్ళడానికి సిద్ధం కావలసినదిగా ప్రజలందరినీ హెచ్చరించాడు. అతి ముఖ్యులైన కొందరు పెద్దలను మాత్రం తోడు తీసుకొని బలరామకృష్ణుల అన్వేషణార్థం అడవులు గాలించసాగాడు. కృష్ణుడి శవం వద్ద ఏడ్చి ఏడ్చి మరేమీ పాలుపోక
వెనుదిరిగిన వేటగాడికి అర్జునుడు మొదలైన వారు కనిపించారు. వాళ్ళని చూడగానే బోయవాడి మనసు మారిపోయింది. కృష్ణుడి శవం ఎక్కడ ఉందో చెప్పడం తన ధర్మం అనుకున్నాడు. అందువల్ల, అయ్యా, కిష్టయ్య గారు ఆ పొదల్లో పడుకుని ఉన్నారు అని చేత్తోటే పొదల వైపు చూపించాడు. అర్జునాదులంతా అటువైపు పరిగెత్తారు. బోయవాడు పారిపోయాడు. ఆ పొదలలో ఉన్న కృష్ణుని శవాన్ని చూసి అర్జునుడు గొల్లుమన్నాడు. తోటివారి ఓదార్పులతో కోలుకొని బలరాముని మృతదేహాన్ని కూడా వెదకి పట్టుకున్నారు. బలరామ శ్రీకృష్ణుల శవాలకు అర్జునుడే స్వయంగా దహన సంస్కారం చేశాడు. కృష్ణ నిర్యాణం బయట పెడితే ప్రజలు బాధతో ద్వారక వదిలి రారని ఆ విషయం దాచిపెట్టి కృష్ణుని మాటలుగా ప్రళయం రాబోతుందని అందరికీ చెప్పి ద్వారక ఖాళీ చేయించి శ్రీకృష్ణ సతులతో సహా మిగిలిన వారందరినీ హస్తినాపురానికి చేర్చాడు పార్థుడు. హస్తినాపురం చేరిన తరువాత అర్జునుడు శ్రీకృష్ణ భార్యలతో స్వామివారి నిర్యాణం గురించి చెప్పారు. రుక్మిణి మొదలైన కొందరు చితులు పేర్పించుకుని దానిలోకి దూకి మరణించారు. సత్యభామాదులు కొందరు అడవులకు వెళ్ళి తపస్సులో మునిగిపోయారు. ఇది శ్రీకృష్ణుని నిర్యాణ గాథ.